పూరా లోకల్ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే ఇవాళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాలుగా వేషాలు ఇస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద పెట్టేటువంటి అభియోగాలు కక్షపూరితం. ఇవాళ సభ్య సమాజం అర్థం చేసుకోవాలి. వాళ్ళు సొంత ఆస్తుల కోసం ఎప్పుడు పాకులాడలేదు, సొంత పదవుల కోసం ఎప్పుడు పాకులాడలేదు. 36 సంవత్సరాలు అయింది ఇప్పటికీ రాజీవ్ గాంధీ చనిపోయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం పదవులలో లేదు. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతుంది, వ్యవస్థ కోసం పాటుపడుతుంది. అదేవిధంగా సమాజాన్ని ఐక్యంగా ఉంచడం కోసం పాటుపడుతుంది. అందరి సమానత్వం కోసం, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా విజయవంతంగా తన యొక్క పరిపాలన కొనసాగిస్తుంటే అహంకారంతో ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నిరంతరం టార్గెట్ చేసి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అబద్ధాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ను మించినటువంటి గ్లోబల్ ప్రచారకర్త ఎవరు అంటే అది కేటీఆర్ ఆయన సోషల్ మీడియా. కాబట్టి ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు. కాబట్టి పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి ఆ యొక్క మానసిక వ్యాధిలో కేటీఆర్ ఉన్నాడు. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తాట తీస్తారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు. అప్పుడు బాగుంటుంది. ప్రజలు నిజంగా నువ్వేమన్నా మంచి మాట్లాడితే ఇది నిజమే కదా అని అనుకుంటారు. కానీ అబద్ధాలను అనేక సార్లు చెప్పడం మూలంగా నువ్వు అబద్ధానికి పుట్టిన బిడ్డగా మారిపోయినవు, అబద్ధానికి పుట్టిన వ్యక్తిగా ఉంటావు. గోబెల్స్ను మించిన గ్లోబల్ ప్రచారకర్తగా నువ్వు మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద పదే తప్పుడు కూతలు మానుకోవాలని కోరుతా ఉన్నా.